శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీగణపతి సచ్చిదానంద 28వ అధ్యాయం. సర్వవ్యాప్తి. చోరరూపమథ సాధురూపమప్యేకదైవ నివహన్ గురుప్రభో వంచతే చ పరివంచతే చ తే విశ్వగాయమితరూపిణే నమః. శ్రీ గురుప్రభు ఒకే సమయంలో ఒకచోట దొంగగాను మరొక చోట సాధువుగాను కనిపిస్తారు మీరు. ఇది ఒక మోసం. అసలు మీరు విశ్వవ్యాపి అయినా పరిమితంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఇది మరీ పెద్ద మోసం. ఇట్టి మీకు నమస్కారము. రెండో మెట్టు. పెద్ద సంసారం మాట ఏమో గాని రెండో చెల్లెలు సరస్వతి వచ్చి ఆశ్రమంలో ఉంటున్న దగ్గర నుంచి స్వామీజీకి మామూలు సంసారపు చింత ఎక్కువైంది. లింగన్న గారు రత్నపురిలో వ్యవసాయం మొదలుపెట్టడం వల్ల మైసూర్లో పార్వతమ్మ గారికి పెద్ద దిక్కు తక్కువైంది. దాంతో స్కూలు నడపటం కష్టంగా ఉంది. అందుకని టీచర్ ట్రైనింగ్ అయితే ఎక్కడన్నా టీచర్గా పనిచేయవచ్చని నైట్ కాలేజీలో ట్రైనింగ్ సీటుకై ప్రయత్నించింది ఆవిడ. అది వచ్చింది. దాంతో రాత్రిపూట సరస్వతి ఒక్కతే ఇంట్లో ఉండటం కష్టమైంది. అందువల్ల క్రమంగా సరస్వతి ఆశ్రమంలోనే ఉంటోంది. ఇలా సరస్వతి ఇక్కడ ఉంటున్న దగ్గర నుంచి స్వామీజీకి ఆమె పెళ్లి చింత పట్టుకుంది. ఈ జన్మలోని సంసారంతోనే ఇలా బాధపడుతూ ఉంటే కేరళ నుంచి మరో భక్తుడు వచ్చి నేను నీ సోదరుణ్ణి అన్నాడు స్వామీజీతో. కృష్ణనాయర్ అనే ఆయన ఉత్తముడైన సంపన్న గృహస్థు, దయగలవాడు, దానశీలి. ఆయనకున్న క్రమశిక్షణ యంత్రాలకు కూడా ఉండదేమో. ముక్కుసూటిగా తప్పితే మరో దిక్కు చూడటం ఆయనకు చేత కాదు. ఆయనకు ఒక నాడీ గ్రంథంలో తను స్వామీజీ పూర్వజన్మలో సోదరులు అని జోస్యం వచ్చిందట. ఆ ప్రేమతో ఆయన కేరళ నుంచి వచ్చి స్వామీజీని భక్తిగా సేవించసాగాడు. అయితే క్రమంగా స్వామీజీ సన్యాసి ధర్మాలను అతిక్రమిస్తున్న సందర్భాలు ఆయనకు కనపడసాగాయి. దాంతో తన సోదరుడు భ్రష్టుడైపోతున్నాడన్న భయం పట్టుకుంది. అందువల్ల స్వామీజీకి ధర్మ ప్రవర్తన విషయంలో సలహాలివ్వటం ప్రారంభించాడు. బాగా చదువుకున్న విద్వాంసులనే తికమక పెట్టే స్వామీజీ శృత పాండిత్యం బాపతు నాయర్ గారిని మరింత తికమక పెట్టసాగారు. ఆయనేమో గందరగోళం పడిపోయి నేను నీ సోదరుణ్ణి, నిన్ను సరిదిద్దే హక్కు నాకుంది అని హుంకరించసాగాడు. తనకు భగవతి చూపించిన మార్గమే వేరని, ఆయన అనుకునే అర్థంలో తాను సన్యాసిని కానని, తన స్థితికి పేరు లేదని స్వామీజీ చెప్పిన మాటలు ఆయనకు నచ్చుబాటు కావటం లేదు. ఈ విధంగా స్వామీజీకి పూర్వజన్మ సంసార తాపత్రయం కూడా తగులుకుంది. ఇది ఇలా ఉండగా స్వామీజీ సరస్వతి పెళ్లి మాట ఆలోచిస్తున్నారని తెలిసిన పార్వతమ్మ గారు ఉత్సాహంగా డాక్టర్లు, ఇంజనీర్లు వంటి పెద్ద పెద్ద సంబంధాలు చూడసాగింది. కొన్ని సంబంధాలు కుదిరే స్థితికి వస్తున్నాయి. ఇంతలో మబ్బులు లేని పిడుగులాగా ఊడిపడ్డాడు తాతగారు. హత్తెరి, నా కూతురికి నేను సంబంధం చూసే అట్టిపెట్టాను, ఇంకెవరూ నోరెత్తడానికి వీల్లేదు అంటూ చిన్నప్పటి నుంచి ఈ కూతురు మొహమైనా చూడనివాడు ఇప్పుడు ఊడిపడి తను పెత్తనం చెలాయిస్తాననేసరికి పార్వతమ్మ గారికి ఒళ్ళు మండటం సహజమే. అయితే జ్వాలా నరసింహుడు మంటల ముందు ఈ మంటలెంత? హంపాపురం వారికి నా కూతుళ్లలో ఒక కూతుర్ని ఇస్తానని ఇదివరకే వాగ్దానం చేశాను. పెద్దదానికి అప్పుడు కుదరలేదు, ఇక దీనికి తప్పదు అన్నాడు తాతగారు. మా గురువుగారు హంపాపురపు దాసంభొట్లు గారి అబ్బాయి సుబ్రహ్మణ్యం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుమస్తాగా పనిచేస్తూ పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి దీన్నివ్వవలసిందే, దానికి తిరుగులేదు అని మళ్ళీ మళ్ళీ గర్జించాడు తాతగారు. ఈ సరస్వతికి తెలుగు దాదాపు రాదు. ఈవిడకు తెలుగు సంబంధం చేస్తే ఎలా కుదురుతుంది? అదీగాక సరస్వతిని పార్వతమ్మగారు పెంచుకుంది. ఆవిడకు తెలుగు రాదు. తెలుగు ఉయ్యాల వారితో ఆవిడెలా వేగుతుంది? ఇవి సమస్యలు. అసలు అదీగాక డాక్టర్లు, ఇంజనీర్లు స్థాయిలో సంబంధాలు వెతుకుతున్న పార్వతమ్మ గారికి ఈ గుమాస్తా సంబంధం ఏమి ఆనుతుంది? సమస్యలకు ఇది పునాది. తాతగారికి ఏ సమస్యలు లేవు. తన వాగ్దానం చెల్లటం ఒక్కటే ఆయన సమస్య. రెండు పక్కల వారు స్వామీజీకి పూజ్యులే. ఎవరికేమి చెప్పగలరు స్వామీజీ? అప్పటికే తాతగారిని ఒకసారి పిలిచి ఇంత పట్టుదల నీకెందుకయ్యా అన్నారు. సంస్కారం ఎటు నడిపిస్తే అటు నడవమన్నావుగా అన్నాడాయన. ఆ మాటలో ఉన్న లోతు ఆయనకు తెలుసు, స్వామీజీకి తెలుసు. ఇక స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. ఇదిట్లా నడుస్తూ ఉండగానే ఒకసారి ఉన్నట్టుండి భోజనం మానేసి మామిడి చెట్టు కింది ఉయ్యాలలో కూర్చుని
నాకు మా చెల్లెలి పెళ్ళి ఒక్కటే దిగులుగా ఉంది. అన్నం సహించటం లేదు, నిద్ర పట్టటం లేదు. నన్ను ఈ కష్టంలోంచి మీరంతా కలిసి ఎలాగో అలా బయటపడేయండి అని కొత్తవాళ్ళు పాతవాళ్ళు అనే భేదం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకోసాగారు స్వామీజీ. కొచ్చిన్ పరశురాం గారికి వెంటనే రావలసిందని ఫోన్ చేయించారు. నిజంగానే అన్నం మానేసి నీరసపడిపోతున్న స్వామీజీని చూసి భక్తులు కంగారు పడసాగారు. పెళ్లి కాలేదని వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలిస్తారు. వాళ్లకు సంబంధాలు కుదురుతూ ఉంటాయి. మరి తన సొంత చెల్లెలకి ఓ ప్రసాదం పొట్లం పారేస్తే అయిపోలేదా? కొత్త వాళ్ళందరి దగ్గర ఈ సొదెందుకు అని పాతవాళ్లంతా విసుక్కున్నారు. మా ఇళ్లలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి కూతుళ్ళున్నారు. ఈయన ఇంకా 20 అయినా నిండని చెల్లెలి కోసం ఇలా గోల చేస్తాడేమిటి అని మరికొందరు అనుభవశాలురు ఆశ్చర్యపోయారు. ఇదేం వైరాగ్యం, ఇదేమి స్వాములు వారు అని మరికొందరు ముక్కు మీద వేలేసుకున్నారు. ఎంత తపస్సు ఉన్నా లోకానుభవం లేకపోతే ఇంతే అని మరికొందరు న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. స్వామీజీ మాత్రం ఎవరొచ్చినా మరిచిపోకుండా ఇందాకనే చెప్పా కదా అని అనుకోకుండా మళ్ళీ మళ్ళీ తన గోల చెప్పుకుంటున్నారు. సందు దొరికితే తమ కష్టాలు స్వామీజీ దగ్గర ఏకరువు పెట్టే నిత్య భక్తులకు కూడా ఈ గోల వినటం కష్టంగానే ఉంది. ఇలా 3 రోజులు జరిగింది. 3వ రోజు మిట్ట మధ్యాహ్నం పరశురామ క్షేత్రం నుంచి పరశురాముడు దిగాడు. ఆయన్ను చూస్తూనే స్వామీజీ ఉయ్యాల దిగి చేతులు బారలు చాచి, ఓ పరశురాం, నీకోసమే ఇట్లా పడుకున్నాను, వచ్చావా వచ్చావా అన్నారు ఆర్తిగా. బిత్తరపోయిన పరశురాం గారు త్వరలోనే కథ తెలుసుకున్నాడు. స్వామీజీయే పొల్లు పోకుండా పాటంతా మళ్ళీ పాడారు. పరశురాం గారు మాత్రం అందరిలాగా కాకుండా ఒక అరగంట సేపు ధైర్యం చెప్పాడు. స్వామీజీ, మీకెందుకు, నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తా కదా, మీరు ధైర్యంగా ఉండండి అని ఆ ఓదార్పుకి తాత్పర్యం. అరగంట సేపు బుద్ధిమంతుడైన బాలుడు బడిలో పాఠాలను శ్రద్ధగా విన్నట్లుగా పరశురాం గారి ఓదార్పు విన్నారు స్వామీజీ. ఆ తర్వాత పరశురాం గారి సూచన మేరకు భిక్ష చేశారు. ఇహ అక్కడితో తన గోడు చెప్పుకునే కార్యక్రమం ఆపేశారు. ఇప్పటికే తెలుగు సంబంధాలు కన్నడ సంబంధాలు అని సిగపట్లు జరుగుతూ ఉంటే ఇక ఈయన మలయాళ సంబంధాలు తెస్తాడు కాబోలు అని కొందరు సన్నిహిత భక్తులు భయపడ్డారు. కానీ అలాంటిదేమీ జరక్కముందే స్వామీజీ ఒక రోజున సరస్వతిని పిలిచి, చూడు, నీకు దీర్ఘ సౌమంగళ్యం కావాలనుకుంటే నాన్న తెచ్చిన సంబంధం చేసుకో. నాన్న పెంచాడా పోషించాడా అని ఆలోచన రాకూడదు. ఆయన ఆజ్ఞ నువ్వైనా నేనైనా దాటరాదు అని చెప్పారు. నాకేం తెలీదు, నువ్వెలా చెబితే అలానే చేస్తాను స్వామీజీ అంది సరస్వతి. అప్పటికి స్వామీజీ అంటున్నా నువ్వు అనటం సరస్వతికి ఇంకా పోలేదు. ఇంకేం, శాస్త్రిగారికి ఘన విజయం దక్కింది. ఆయన ఆధ్వర్యంలోనే పిల్లని చూపించటం వగైరా లాంఛనాలు పూర్తి చేసి పెళ్లికి ముహూర్తం పెట్టారు. పెళ్లి ఆశ్రమంలోనే చెయ్యాలని నిర్ణయించారు. పెళ్లివారు తరలి వచ్చారు. వాళ్లంతా పండిత కుటుంబం వారు. ఇప్పుడు అంబయ్య శాస్త్రి గారు లేకపోయినా, అంత పాండిత్యం లేకపోయినా విషయం తెలియని వారు కాదు. అయితే వాళ్లకు ఈ స్వామీజీ సన్యాసం ఏమిటో ఏమీ బోధపడలేదు. ఒక పక్క నా చెల్లెలు అని తనే తన ఆశ్రమంలో పెళ్లి చేయిస్తున్నాడు. మరో పక్క సన్యాసినని కాషాయ వస్త్రాలు ధరించాడు. చేతిలో దండం ఉంది. కానీ ఆ దండం అందరు స్వాముల వార్లకు ఉన్న దండంలాగా లేదు. ఒక పక్క ఆచారవంతుడిలాగానే కనిపిస్తాడు. మరో పక్క కుక్కల్ని పెంచుతాడు. భక్తులంతా ఈయన మహిమల గురించి కథలు కథలుగా పడి పడి చెప్పుకుంటున్నారు. కానీ ఈయన మాట ధోరణి చూస్తే మాత్రం కేవలం హాస్యప్రాయంగా ఉంది. ఏమైనా ఈయన పద్ధతి వాళ్లకు అట్టే నచ్చలేదు. కేవలం నరసయ్య మావ మీద ఉండే గౌరవంతో పెళ్లి కార్యక్రమం జరిగిపోతోంది. ఇది పెళ్లివారిల్లు అనే ధోరణే తప్ప ఇది ఆశ్రమం, ఇది క్షేత్రం అని వారికి అనిపించటం లేదు. అయితే వాళ్లకు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని లేకపోలేదు. ఈ పెళ్లికి ఆంధ్ర నుంచి చౌదరి గారు, తమిళనాడు నుంచి చంద్రరావు గారు, కేరళ నుంచి పరశురాం గారు మొదలైన వాళ్ళు అనేక మంది భక్తులు వచ్చారు. ఇక స్థానికులు సరేసరి. వాళ్లతో మాట్లాడిన కొద్దీ వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళని, ఆధ్యాత్మిక విషయాలు తెలిసిన వాళ్ళని, కలవాళ్ళని తెలుస్తోంది. వాళ్ళంతా స్వామీజీ దగ్గర బంట్రోతుల కన్నా వినయంగా ఉంటున్నారు. ఏమీ విశేషం లేకపోతే ఇన్ని రాష్ట్రాల నుంచి ఇంతమంది భక్తులు వచ్చి చేరతారా? ఈ సందేహం కూడా మగపెళ్లి వారిని పీకుతూనే ఉంది, ముఖ్యంగా పెళ్లి కొడుకుని. ఇలా ఉండగా పెళ్లి రోజు సాయంత్రం మగపెళ్లివారి తాలూకా ఒక 5 ఏళ్ల పిల్ల తప్పిపోయింది. కొంతసేపు వెతికినాక కంగారు పడసాగారు. ఇంకొంతసేపు అయ్యాక పెళ్లి కూతురు అన్నగారు ప్రశ్నలు చెబుతాడుగా
అంటూ వచ్చి స్వామీజీకి చెప్పారు. అప్పటికి నలుగురు భక్తుల మధ్యలో ఉన్న స్వామీజీ వస్తుందిలే అనేసి తన పనిలో తను పడిపోయారు. వాళ్లను పట్టించుకోలేదు. ఎవరనుకుంటివి, ఏమనుకుంటివి, మగపెళ్లివారి పిల్ల తప్పిపోతే ఈయన పట్టించుకోవటం లేదు అని పెళ్లివారు కారాలు మిరియాలు నూరసాగారు. ఇది తెలిసి కొందరు భక్తులు మగపెళ్లివారి దగ్గర మర్యాదంతా ఒలకబోసి పిల్లను వెతకడానికి బయలుదేరారు. అందులో పరశురాం గారు చాముండి ఆలయం వైపు వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి అక్కడ అర్చకులతో పిల్ల గుర్తులు చెప్పి ఇటు వచ్చిందా అని అడిగాడు. ఇందాక వచ్చింది, చెరువు వైపు వెళ్ళింది అన్నారు వాళ్ళు. చెరువు దగ్గరంతా వెతికి ఇక పిల్ల చెరువులో పడిపోయి ఉంటుందని ఖాయం చేసుకుని నిరాశ చేసుకుని ఏడుపు మొహంతో తిరిగి వచ్చాడు పరశురాం గారు. ఈ వార్త ఏమని చెబుతాడు? ఇక ఊరుకున్నాడు. ఆ రాత్రల్లా పెళ్లివారంతా గోలగోల పడిపోయారు. స్వామీజీ మాత్రం హాయిగా నిద్రపోయారు. తెల్లారి 8 అయ్యేసరికి శేషగిరి శాస్త్రి గారు ఆ పిల్లను వెంటబెట్టుకుని ఆశ్రమానికి వచ్చాడు. పెళ్లివారంతా ఎక్కడ దొరికింది అని ఆయన మీద పడ్డారు. దొరకటం కాదు, 1 గంట క్రితం ఒక పెద్ద ముత్తైదువ ఈ పిల్లని తెచ్చి మా ఇంట్లో ఇచ్చి తీసుకెళ్లి ఆశ్రమంలో అప్పచెప్పి రమ్మని చెప్పింది. ఆవిడెవరో మాకు తెలీదు. ఇంట్లో వాళ్ళు ఈ మాట విని దేవతార్చన చేసుకుంటున్న నాకు వచ్చి చెప్పారు. నేను వాకిట్లోకి వచ్చేసరికి ఆవిడ అక్కడ లేదు. ఎంత వెతికినా కనపడలేదు. ఇక ఇది ఆ అమ్మలేలే అనుకుని ఈ పిల్లను ఇక్కడికి తెచ్చాను అన్నాడు శాస్త్రిగారు. ఇది విన్నాక పరశురాం గారికి ఈ పిల్ల నిన్న చాముండీ కొండకు వెళ్లటం, అక్కడ మాయం అవటంలో గల రహస్యం సమన్వయమైంది. మగపెళ్లివారికి మాత్రం ఈ సంఘటనతో స్వామీజీ మీద చాలా కొంచెం నమ్మకం కుదరసాగింది. పెళ్లి మంచి వైభవంగా జరిగింది. భక్తులందరూ, విశేషించి కేరళ భక్తులు ఇది తమ స్వంత ఉత్సవం అన్నంత ఉత్సాహంగా జరిపించారు. ఇక పెళ్లివారు బయలుదేరే సమయానికి పెళ్లికొడుకు సుబ్రహ్మణ్యం గారు స్వామీజీ దగ్గరకు వచ్చారు. ఈయన అనంతపురంలో స్వామీజీకి సహవాసి, అనంతపురం బావి తవ్వకంలో భాగస్వామి. స్వామీజీ చిన్నప్పటి తిక్కస్వామితనం బాగా తెలిసినవాడు. పైగా ఇప్పుడు ఆయన తనకు బావమరిది కూడా అయ్యే. అందుచేత స్వామీజీ అంటే లోపల కొంచెం చులకనగానే ఉంది. అయినా ఏదో మాట వరుసకి నేనిప్పుడు ఆదిలాబాదులో ఉన్నాను, రాయలసీమలో నంద్యాలకు ట్రాన్స్ఫర్ అయితే బావుండునని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. ఇవాళ్టికి సరిగా 3 నెలలకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నారు స్వామీజీ. అసంభవం అని లోపల అనుకుని పైకి నవ్వేసి ఊరుకున్నాడు సుబ్రహ్మణ్యం గారు. ఆయన అనుకున్నట్టే 2 నెలలైనాక కూడా ఆ ట్రాన్స్ఫర్ పని ఏమీ సాగలేదు. ఇక కాదని అనధికారికంగా కూడా తేలిపోయింది. ఇలా ఉండగా ఒక రోజున స్వగ్రామం నుంచి హైదరాబాదు వెళ్తున్నాడతను. బస్సులో పక్క సీటులో ఎవరో మంచి పెద్ద మనిషి కూర్చున్నాడు. దాదాపు సగం దూరం దాటిందాకా వారిద్దరికీ ఏమీ మాటలు లేవు. సగం దూరం దాటాక ఆయన పలకరించసాగాడు. ఆ మాటల్లో ఇతను హంపాపురపు దాసంభొట్లు గారి కొడుకని తెలిసి ఎగిరి గంతేశాడాయన. దాసంభొట్లు గారు ఆయనకి గురువట. దాంతో ఆ పెద్ద మనిషి ఇతని మీద ప్రీతితో అనేక వివరాలు అడగసాగాడు. ఆ మాటల వరుసలో ఇతను తన ట్రాన్స్ఫర్ విషయం చెప్పాడు. అప్పుడు ఆయనంతటా ఆయనే తను ఆ ట్రాన్స్ఫర్ చేయించగలనని చెప్పాడు. బస్సు ఆగంగానే లెటర్ ప్యాడ్ తీసి ఎలక్ట్రిసిటీ ఉన్నతాధికారులకు ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు. ఇలాంటి కాగితం ముక్కలతో పని జరుగుతుందని నమ్మకం లేకపోయినా సరే చూద్దామని ప్రయత్నించాడు సుబ్రహ్మణ్యం గారు. దాంతో నిమిషాల్లో పని జరిగింది. సరిగ్గా 3 నెలలు పూర్తయిన రోజుకి సుబ్రహ్మణ్యం గారు నంద్యాల ఆఫీసులో చేరాడు. అలా నంద్యాల ఆఫీసులో చేరే సమయంలో మాత్రం ఒక్క క్షణం నిలిచిపోయి ఆకాశంలోకి చూస్తూ స్వామీజీని తలుచుకున్నాడు. అరే, ఇతను చెప్పినట్టే జరిగిందే అని. అంతే, మళ్ళీ ఆ మాట అడుగున పడిపోయింది. ఇక్కడ స్వామీజీకి కూడా తన జీవితంలో పాత అధ్యాయం ఒకటి అడుగున పడిపోయింది. అమ్మా, నువ్వు పెట్టిన 2 గట్లు దాటిపోయినాయి. ఇక నువ్వు ఇచ్చిన ప్రధాన కార్యక్రమం ఉంది, అది నువ్వే నడుపుకుంటావు అనుకున్నారు స్వామీజీ. అయిపోయింది అనుకున్న కథను అయిపోనిస్తుందా ఈ లోకం? ఒకరోజు వరలక్ష్మి అత్తవారి తరపు బంధువులు కొందరు స్వామీజీని దర్శించిపోదామని వచ్చారు. వరలక్ష్మి గారు కూడా అక్కడే ఉంది. స్వామీజీ చాలా ఆదరంగా క్షేమ సమాచారాలు విచారించారు. ఆ మాటలలో మెల్లిగా వరలక్ష్మి మీద నేరాలు కొన్ని బయటపడ్డాయి. ఆ కుటుంబంలో అంతర్రాష్ట్ర సరిహద్దు తగాదాలున్నాయని స్వామీజీకి తెలుసు. అయినా పెద్దవాళ్లు తృప్తిపడితే మంచిదిలెమ్మని వరలక్ష్మిని 4 చివాట్లు వేశారు. అక్కడితో ఆగక చాచి చెంపంబడి ఒకటి వేశారు స్వామీజీ. ఎన్నడూ లేనిది వరలక్ష్మి తీవ్రంగా నొచ్చుకుని
కన్నీళ్లు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆవిడ అన్నం తినలేదు, నిద్రపోలేదు. మర్నాడు వంట చేసి భర్తను ఆఫీసుకు పంపించి మళ్ళీ ఏడుస్తూ కూర్చుంది. రాను రాను ఆవిడకు ఏడుపు ఎక్కువ అవుతోంది. ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. స్వామీజీ కూడా నాదే తప్పు అన్నాక ఇక నేను బతకటమెందుకు? చచ్చిపోతే పాపమంటారు కదా. పోనీ ఇక ఇన్ని నేరాలు నా మీద చెప్పినాక వీళ్ళింట్లో మాత్రం ఉండను. ధర్మస్థలం పోయి మంజునాథేశ్వరుడి ముందర కూర్చుని పూలమ్ముకొని బతుకుతాను. ఇంట్లో మాత్రం ఉండను. ఆలోచనలు ఈ నిర్ణయానికి వచ్చాయి. ఇంతలో వీధు తలుపు కొట్టారెవరో. పోయి తలుపు తీస్తే చంద్రశేఖరయ్య గారు వచ్చాడు. ఆయన, స్వామీజీ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మిమ్మల్ని ఏమీ నొచ్చుకోవద్దన్నారు అని ఒక గంటసేపు బతిమిలాడి మరీ చెప్పాడు. ఆయన బతిమాలిన కొద్దీ వరలక్ష్మి గారు బిగిసిపోయింది. చివరికి ఏమీ చేయలేక చంద్రశేఖరయ్య గారు వెళ్ళిపోయాడు. వరలక్ష్మి గారు మళ్ళీ లోపలికెళ్ళి మరింత కోపంగా ఏదో ఆలోచిస్తూ మంచం మీద పడుకుంది. ఎదురుగా ఉన్న అమ్మ జయలక్ష్మమ్మ ఫోటో వంక తీక్షణంగా చూస్తూ, నిన్న నలుగురిలో తిట్టి ఇవాళ విడిగా కబురు చేస్తాడా? ఎంత స్వామీజీ అయితే మాత్రం నేనింకా ఉంటానా? ధర్మస్థలం పోయేదే ఖాయం అనుకుంది. కొంచెం కొంచెంగా నిద్రమత్తు వస్తోంది. అప్పటికి మధ్యాహ్నం 2 అయి ఉండవచ్చు. ఇంతలో ఏదో అలికిడి అయినట్టు ఉంటే వెంటనే కళ్ళు తెరిచింది. అమ్మ ఫోటో దగ్గర నుంచి ఒక నడివయసు ముత్తైదువ చెరచెరా నడిచి వస్తోంది. ఎర్రటి పట్టుచీర కట్టుకుంది, పెద్ద బొట్టు పెట్టుకుంది, అరచిరు నవ్వులు కురిపిస్తోంది. ఆవిడ చెరచెరా వచ్చేసి వరలక్ష్మి పక్కనే మంచం మీద కూర్చుని నుదిటి మీద చెయ్యి వేసింది. ఆ చెయ్యి పడేటప్పటికీ వరలక్ష్మికి ఒళ్ళు పులకరించిపోయింది. అలాగే పారవస్యంతో గుడ్లప్పగించి చూస్తోంది. ఆ ముత్తైదువ మెల్లగా అనునయంగా తెలుగులో మాట్లాడసాగింది. ఎందుకే ఏడుస్తావు పిచ్చిపిల్ల? ఎవరే నిన్ను తిట్టింది? నేనే తిట్టాను, నేనే కొట్టాను తెలుసా? చూడు, నువ్వు అన్నం ఎప్పుడు తిన్నావో తెలుసా? నువ్విక్కడ తినకపోతే అక్కడ వాడు తినటం లేదు. ఇలా మీరిద్దరూ కడుపు మార్చుకుంటూ ఉంటే ఇక్కడ నా కడుపు మాడిపోతోంది తెలుసా? లే పిచ్చిపిల్ల లే. ఇలా అని ఆ తల్లి రెక్క పట్టుకుని లేవదీసింది. వంటింట్లోకి నడిపించి పీట వేసి కూర్చోబెట్టింది. కంచంలో అన్నం వడ్డించి చారు పోసి కలిపి ముద్దలు చేతిలో పెట్టింది. వరలక్ష్మి తిన్నది. తినటం అయినాక మళ్ళీ ఆవిడే రెక్కపుచ్చుకొని నడిపించి తెచ్చి మంచం మీద పడుకోబెట్టింది. అలా అరమత్తు పారవస్యంలో చూస్తూనే ఉంది వరలక్ష్మి. ఆవిడ తనను మంచం మీద పడుకోబెట్టి మళ్ళీ అమ్మ పటం దగ్గరకు నడిచి వెళ్ళి ఆ పటంలో లయం అయిపోయింది. అంతే, వరలక్ష్మి మత్తు దిగిపోయింది. అమ్మా అంటూ లేచి కూర్చుంది. అంత ఆశ్చర్యంగా ఉంది. కలో నిజమో తనకే అనుమానంగా ఉంది. అన్నం తిన్నాననిపిస్తోంది. చేతికి అన్నం అయితే లేదు. చెయ్యి కడుక్కున్న గుర్తు కానీ, చెయ్యి కడుక్కున్న చిహ్నాలు కానీ ఏవీ లేవు. పెరటి తలుపులు తీసిలేవు. వంటింట్లో మాత్రం అన్నం తిన్న ఎంగిలి కంచం ఉంది. అందులో చెయ్యి కడుక్కున్న నీళ్లు లేవు. వంటింట్లోంచి పటం దగ్గరికి, పటం దగ్గర నుంచి వంటింట్లోకి 4-5 సార్లు అలంగం తిరిగి ఇల్లంతా అయోమయంగా పరిశీలించుకుంది వరలక్ష్మి. మనసులో దుఃఖం పోయి ఏదో తెలియని ఆనందం పొంగుకొస్తోంది. ఇక ఆపుకోలేక పిల్లాడిని చంకనేసుకుని ఇల్లు తాళం పెట్టి ఆశ్రమానికి వచ్చేసింది. ఈవిడ వచ్చేసరికి స్వామీజీ పాలు తాగుతున్నారు. స్వామీజీ అంది వరలక్ష్మి వస్తూనే. ఆ పైన ఏం చెప్పాలో అయోమయంగా ఉంది. నువ్వు నా మీద ప్రేమతో వచ్చావా? స్వామీజీ కేవలం కరుకుగా నిగ్గదీశారు. అసలే అయోమయంలో ఉన్న వరలక్ష్మికి మరీ అయోమయం అయిపోయి, అదేమిటి స్వామీజీ అంది తెల్లబోతూ. అమ్మ కనిపించింది గనక వచ్చావు అన్నారు స్వామీజీ గంభీరంగా. ఒక్కసారి పరమానందం అయిపోయింది వరలక్ష్మికి. అమ్మేనా? నేను చూసింది అమ్మేనా? అమ్మ పోయేటప్పటికి బాగా చిన్నదాన్ని. ఆ రూపం కొంత గుర్తుంది, కొంత గుర్తులేదు. కానీ ఈవిడ అమ్మలాగానే ఉందేమో అనిపించింది. ఎర్ర పట్టుచీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుంది. వెళ్ళి అమ్మ పటంలోనే లయం అయింది. రావటం ఎక్కడి నుంచి వచ్చిందో నాకే అనుమానంగా ఉంది. ఆవిడ నిజంగా అమ్మేనా స్వామీజీ? ఒక రకమైన ఆనందోద్రేకంలో వరలక్ష్మి వణికిపోతోంది. అమ్మే. స్వామీజీ సమాధానం రామబాణంలాగా ఉంది. వరలక్ష్మికి మనస్సు శాంతించింది. కానీ ఒక్క క్షణం ఆగి, ఆమె పోలేదా అంది అనుమానంగా. ఈ పాలు పట్టుకుని ప్రమాణం చేసి చెబుతున్నాను, అమ్మ ఎక్కడికి పోలేదు. నిన్ను నన్ను నడిపిస్తూ ఇంకా ఉంది.
ఎల్లకాలము అలాగే ఉంటుంది. అనుమానం ఉన్నవాళ్లను పరీక్ష చేసుకోమని చెప్పు అన్నారు స్వామీజీ. వరలక్ష్మికి పూర్తిగా తృప్తి అయి శాంతించిన మనస్సుతో అలాగే స్వామీజీ అంది వినయంగా. సరేలే, ఇంక ఇంటికి వెళ్ళు. ధర్మస్థలం పోకు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. ఎవడే మంజునాథుడు? నేను కాదా వాడు? ఈ మాటతో తత్తరపడిపోయి దొరికిన దొంగలాగా తల వంచేసుకుంది వరలక్ష్మి. ఇంతలో జయమ్మగారు వచ్చి, నిన్నటి నుంచి స్వామీజీ మంచినీళ్లు కూడా తాగలేదు. ఏ భక్తుడికి ఏం వచ్చిందో ఏమో, ఇప్పుడే నిన్ను వాకిట్లో చూశాకే పాలు తాగుతానన్నారు అన్నది. వరలక్ష్మి నొచ్చుకుని భిక్ష తీసుకుంటాలే అని స్వామీజీ చేత అనిపించుకుని ఇంటికి వెళ్ళింది. అన్నపూర్ణ మందిరం. ఆ ప్రాంతాలలోనే ఒక రోజున మద్రాసు నుంచి చంద్రరావు గారు, కమలమ్మ గారు వచ్చి స్వామీజీకి ఒక సంతోష వార్త చెప్పారు. స్వామీజీ ఆశీర్వచనం వల్ల వాళ్ళకి మనవరాలు పుట్టిందట. ఈ అదృష్టం కోసం ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మద్రాసు వెళ్ళినప్పుడు స్వామీజీని కోరిన కోరిక కూడా అదే. వాళ్ల కోడలికి నెలతప్పగానే వాళ్ళొక మాట అనుకున్నారట. మనవడు పుడితే స్వామీజీకి కారు కొనిద్దాం, మనవరాలు పుడితే ఆశ్రమంలో అన్నపూర్ణ మందిరం కట్టిద్దాం అని. స్వామీజీ ఈలోగానే కారు కొనేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే మనవరాలు పుట్టింది. అందువల్ల ఆ దంపతులు అన్నపూర్ణ మందిరం కట్టించటానికి అనుమతిమ్మని ప్రార్థించారు. స్వామీజీ వల్ల ఇంతకన్నా ఎక్కువ ఉపకారాలే పొందినవారు ఉన్నారు. వాళ్లల్లో కొందరు మాత్రమే పని జరిగినాక వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. దానికే సంతోషపడిపోతూ ఉంటారు స్వామీజీ. ఇక దానికి కృతజ్ఞతగా ఆశ్రమాభివృద్ధికి ఏం కావాలో తామే ఆలోచించుకుని ముందుకొచ్చిన భక్తులలో ప్రప్రథముడు చంద్రరావు గారే. భవిష్యత్ భక్తులకు ఆయన మార్గదర్శకుడయ్యాడు. కట్టించుకోదలుచుకుంటే నువ్వే కట్టించుకోవాలి, నాకేం సంబంధం లేదు అన్నారు స్వామీజీ. ఆ విషయంలో కూడా చంద్రరావు గారే భక్తులకు ఆదర్శప్రాయుడయ్యాడు. తను తన భార్యో ఆశ్రమంలో ఉండి స్వామీజీకి దాన్ని గురించి రవ్వంత కూడా ఆలోచించవలసిన శ్రమ లేకుండా అన్నపూర్ణ మందిరం కట్టించారు. ఈ నిర్మాణ వ్యయంలో చాలామంది ఇతర భక్తులు కూడా పాలు పంచుకున్నారు. స్వామీజీకి సాక్షాత్తుగా యశోదానందులు అనదగిన జయమ్మ, సూర్యనారాయణ దంపతులు ఈ కట్టడానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 500 మంది ఏకకాలంలో భోజనం చేయగల ఆ సిమెంటు రేకుల కట్టడంలో ఇప్పటికీ ప్రతి సంవత్సరం వేలాది సద్భక్తులు ప్రసాదం తీసుకుంటున్నారు. ఆ కట్టడం సందర్భంగానే కొంత సామాను మిగిలిపోతే ఆ మందిరం పక్కనే 4 వసారా గదులు కూడా వేయించారు. దాంతో ఆశ్రమంలో భక్తులకు ఉండదగ్గ కాటేజీలు మొట్టమొదటిసారిగా నిర్మించిన భాగ్యం కూడా చంద్రరావు గారికే దక్కింది. చొప్పరం కేవలం కొబ్బరాకుల పాక కావటం వల్ల అది వానను బొత్తిగా ఆపలేకపోతోందని గమనించిన అనంతపురం భక్తులు ఈ సంవత్సరమే తమ దేశం నుంచి లారీలలో రెల్లుగడ్డి తెచ్చి దానితో మరింత పటిష్టము, విశాలము అయిన చొప్పరాన్ని ఏర్పరిచారు. వెనువెంటనే చొప్పరంలోని నేలకు సిమెంటు గచ్చు కూడా ఏర్పడి యోగాసనాల తరగతులకు మరింత సౌకర్యం ఏర్పడ్డది. అన్నపూర్ణ మందిరం వల్ల వాన రోజుల్లో నిశ్చింతగా పడుకునే నీడ కూడా ఏర్పడింది. ఆశ్రమంలో మొదటి ప్రధాన కట్టడం రావడంతో ఆశ్రమంలో ఖాళీగా పడి ఉన్న పొలం మీద స్వామీజీకి దృష్టి పడ్డది. ఆశ్రమంలో పశ్చిమంగా ఉన్న స్థలంలో కొబ్బరి తోట వేయిద్దామనిపించి ఒక 100 కొబ్బరి మొక్కలు తెప్పించారు స్వామీజీ. ఒకరోజు సాయంత్రం కుర్రముఠాతో, రేయ్, వీటిని నాటేందుకు పనివాళ్లను పెట్టడానికి వీల్లేదు, మనమే నాటాలి అన్నారు స్వామీజీ. వాళ్లంతా దెబ్బంబడి నీరు కారిపోయారు. ఈ 100 మొక్కలకి గుంటలు తవ్వటమంటే తాతలు దిగి రావాలని వాళ్లకు తెలుసు. సరే, రేపటి సంగతి కదా అని ఊరుకున్నారు పిల్లలు. అయితే మర్నాడు వాళ్ళు నిద్రలేచేసరికి చొప్పరంలో కొబ్బరి మొక్కలు లేవు. ఆశ్చర్యపోయి ఇటూ అటూ చూసేసరికి స్వామీజీ లంగోటీతో ఏదో పారపని చేస్తూ దూరంగా కనిపించారు. పిల్లలు అక్కడే స్తంభించిపోయారు. ఆ 100 కొబ్బరి మొక్కలు అప్పటికే పాతేసి ఉన్నాయి. ఇక చివర్లో పారతో కుదుళ్లు సరిచేస్తున్నారు స్వామీజీ. కంగారుగా స్వామీజీ దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, ఇదేమిటి స్వామీజీ అన్నారు పిల్లలు. మన దేవుడికి కొట్టే కొబ్బరికాయలు మనమే పాతుకోవాలని చెప్పాగా, రాత్రి మొదలెట్టాను, ఏముంది, పని అయిపోయిందిగా అన్నారు స్వామీజీ. సక్కుబాయి కథలోలాగా రాత్రికి రాత్రి ఇంత త్రవ్వకం ఎలా తవ్వారో స్వామీజీ అనుకున్నారు కుర్రవాళ్లు ఆశ్చర్యంగా. ఇంతలోనే వానజల్లు ప్రారంభమైంది. ఆ జల్లు అలా 2 రోజుల పాటు సన్నసన్నగా పడుతూనే ఉంది. దాంతో ఆ మొక్కలన్నీ క్షేమంగా జీవించినాయి.
అలా స్వామీజీ స్వహస్తాల మీద పుట్టిన ఆ కొబ్బరి తోట ఇప్పటికీ నిత్య నైమిత్తికార్చనలకు కొబ్బరికాయలను సమర్పించి సేవ చేసుకుంటూనే ఉంది. ఈ కొబ్బరి తోటతో వ్యవసాయపు పనులకు నాట్లు వేయటమైంది. ఆ రోజుల్లోనే ఒకసారి తాతగారికి అంటే నరసింహశాస్త్రి గారికి కాశీయాత్ర చేసి రావాలని పుట్టింది. ఆయనకేదైనా పుట్టిందంటే ఆత్రంగానే పుడుతుంది. ఈ పెద్ద వయసులో అంత దూరం ఒంటరిగా పోతానంటే స్వామీజీ ఒప్పుకోరని ఆయనకు తెలుసు. స్వామీజీయే కాదు, ఆశ్రమవాసులెవ్వరూ ఒప్పుకోరు. బాల్యంలో లాగానే వార్ధక్యంలో కూడా మంచి మంచి ఉపాయాలు తోస్తూ ఉంటాయి. తాతగారికి కూడా ఒక ఉపాయం తోచింది. దాని ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం భోజనాలైనాక స్వామీజీతో కాసేపు కబుర్లు చెప్పి, కాసేపు విశ్రాంతి తీసుకో అప్పా అని చెప్పి యువతలకు వచ్చారు తాతగారు. స్వామీజీ మధ్యాహ్నపు విశ్రాంతి సమయంలో తలుపు బయట నుంచి తాళం వేసేసి ఆ తాళం చెవి ఎవరి దగ్గరైనా అట్టిపెట్టుకోవటం మామూలు. బయట నుంచి ఎవ్వరూ కదిలించకుండా ఉండటానికి, మరీ కాలాతీతమైపోతూ ఉంటే ముఖ్యులైన వాళ్ళు లోపలికి వెళ్ళి స్వామీజీ ధ్యానంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయటానికి వీలుగా ఆ ఏర్పాటు చేశారు స్వామీజీ. మామూలుగా మాత్రం స్వామీజీ పిలిచినప్పుడే ఆ తలుపులు తీయాలి. అది నియమం. ఇవాళ తాతగారు తనే స్వయంగా తలుపు తాళం వేసి ఆ తాళం చెవి ఒక కుర్రాడికిచ్చి తన గదిలోకెళ్ళి గబగబా బెడ్డింగ్ సర్దేసుకోసాగాడు. ఆ తాళం చెవి పట్టుకున్న కుర్రవాడు పక్కనే ఉండి, ఇదేమిటి తాతగారు అన్నాడు. 4 రోజులు మా అమ్మాయి ఇంట్లో ఉండాలరా అంటూ బెడ్డింగ్ పుచ్చుకుని బయటకు వచ్చాడు తాతగారు. అలా వస్తూనే తత్తరపడిపోసాగాడాయన. ఎదురుగా మామిడి చెట్టు కింద ఉయ్యాలలో స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నారు. తాతగారి చేతిలో బెడ్డింగు కింద పడిపోయింది. కాశీ వెళ్ళరా తాత మీరు అన్నారు స్వామీజీ. అబ్బెబ్బెబ్బెబ్బే, కాశీ లేదు, రామేశ్వరము లేదు, నువ్వే కాశీ విశ్వేశ్వరుడవు, ఆశ్రమమే కాశీ అంటూ స్వామీజీ ఎదుటే చతికిల పడిపోయాడు తాతగారు. తరువాత తలుపు తాళం తీయించుకుని లోపలికి వెళ్ళిపోయారు స్వామీజీ. సర్వవ్యాప్తి. తాతగారిలాంటి మహనీయుడికే మధ్య మధ్యలో ఇలా చాపల్యం పుడుతుంటే అజ్ఞురాలు, ఆడది వరలక్ష్మికి పుట్టడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఆవిడకు స్వామీజీ చేసిన ఉపదేశం నేనే అన్నీ సృష్టిస్తున్నాను, అంతటా నేనే ఉన్నాను అని కదా. ఇది అర్థమయ్యే మాట మరి. పైగా అర్థం కాకపోయినా గుర్తుంచుకో అన్నారు స్వామీజీ. మరి నమ్మకం కుదరద్దు, తలనొప్పైనా తన దాకా వస్తే కానీ తెలియదన్నారు. అంచేత విశ్వాసం ఏర్పడాలంటే అనుభవం కావాలి, తప్పదు. అనుభవం తనే ఇచ్చుకుని విశ్వాసం తనే కుదుర్చుకోవాల్సిన బాధ్యత గురువుకే ఉంటుంది, తప్పదు మరి. అందుకే ఒక రోజున వరలక్ష్మి రాగానే నాకు మైసూర్ పాక్ తినాలనుంది అన్నారు స్వామీజీ. ఆయన నోటంబడి నాకేదైనా కావాలని రావటమే, అమ్మో అది అసంభవం, కేవలం తన భాగ్యం వల్ల స్వామీజీ అలా అడిగారు అని పొంగిపోయింది వరలక్ష్మి. దాందేం భాగ్యంలే స్వామీజీ, నేను తెస్తాగా అంది సంతోషంగా. ఇవ్వాళే తినాలనుంది అన్నారు స్వామీజీ. వరలక్ష్మికి పొద్దుటూరు లడ్డూల కథ గుర్తుంది. అంచేత రాత్రి లోపల తీసుకొచ్చేస్తాగా అని మరో నిమిషంలో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటికే సాయంత్రం 4 అయింది. ఈవిడ ఇంటికి వెళ్ళి కావలసినవి చూసుకుని మైసూర్పాకు తయారు చేసేప్పటికీ రాత్రి 8 అయింది. భర్తను ఆశ్రమానికి తోడు రమ్మంది. అది మరీ అడవి, అటు పోవటం ఇలాంటి సమయంలో ప్రమాదం, రేపు వెళదాంలే అన్నాడాయన. అంత రాత్రప్పుడు ఆశ్రమానికి పోవటం అంటే ఎవరికైనా భయమే. రేపు వెళితే ఇక స్వామీజీ మైసూర్పాకు వంక చూడను కూడా చూడరే, ఏం చెయ్యాలిక? భర్త మీద 2 విసుగులు విసుక్కుని నాకేం భయం లేదులేండి అంటూ తనే బయలుదేరింది. అన్నది గాని 4 ఇళ్ళు దాటాక ఒక స్నేహితురాలిని తోడు రమ్మని బతిమాలింది. ఎలా అయినా స్త్రీల భక్తి ప్రబలమైనది. ఆ స్నేహితురాలు ఈవిడా కలిసి ఆశ్రమానికి చేరేసరికి 9 అయింది. స్వామీజీ ఆనందంగా సితార వాయించుకుంటూ ఉండగా వరలక్ష్మి లోపలికి రావటం చూసి ఎగిరి గంతేశారు స్వామీజీ. నేను స్వామీజీనయ్యాను కదా, ఎగిరి గంతెయ్యకూడదన్న నియమం ఆయనకు లేదు కాబోలు. సంతోషంగా మైసూర్పాకు తిన్నారు. ఆశ్రమంలో 4గురిని పిలిచి పెట్టారు. ఒక అరగంటలో వరలక్ష్మి స్నేహితురాలతో కలిసి ఇక ఇంటికి బయలుదేరింది. అమావాస్య రోజులు, కారు చీకటి, తార్ రోడ్డు, గుబురు చెట్లు, నిర్మానుష్యం. ఆడవాళ్ళిద్దరూ భయం భయంగా స్వామీజీనే తలుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గబగబా నడిచిపోతున్నారు. ఆశ్రమం దాటి ఒక ఫర్లాంగు వెళ్ళి ఉంటారు. ఇంతలో ఏదో లైటు మొహం మీద పడ్డది. అది సైకిల్ లైట్ అని అర్థమైంది.
వీళ్ళకి 10 గజాల దూరంలో ఆ సైకిల్ ఆగిపోయింది. సైకిల్ లైటు వీళ్ళ మొహాల మీద 1-2 సార్లు పడ్డది. గుండెలు దడదడలాడగా స్నేహితురాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోయారు. జాగ్రత్తగా చూశారు. చీకటికి అలవాటు పడ్డ ఆ కళ్లకు దగ్గరలో ఒక ఆకారం స్పష్టంగానే కనిపిస్తోంది. ఒక రౌడీ ఆకారం సైకిల్ స్టాండ్ వేసి బొడ్లోంచి కత్తి తీసి చేత్తో పట్టుకుని వీళ్ల వైపే వస్తోంది. ఒక 2 గజాల ఎడంలో ఉంది. స్వామీజీ అని ఒక కేక కెవ్వుని పెట్టి ఇద్దరూ వెనక్కు తిరిగి పరిగెత్తారు. ఇలా వీళ్ళు వెనక్కు తిరిగారో లేదో రోడ్డు పక్కన ఉన్న పెద్ద మురుగు కాలువ వైపు నుంచి రేయ్ ఎవడ్రావాడు అని అరుచుకుంటూ ఒక ఆకారం వీరికి ఎదురువైపు వచ్చింది. వీళ్ళిద్దరూ తమ గుండెలు ఆగిపోయినాయనే అనుకున్నారు. ఇద్దరూ టక్కున ఆగిపోయారు. రేయ్ ఎవడ్రావాడు, ఎందుకమ్మా భయపడతారు, నేను లేనా అంటూ మరింత దగ్గరకు వచ్చింది రెండో ఆకారం. అది ఒక ముసలి ఆకారం. ముసలి ముష్టివాడు, బైరాగుల ముష్టివాడు. మెడనిండా ఏవేవో పూసల పేర్లు ఒత్తుగా ఉన్నాయి. చేతిలో దుడ్డుకర్ర ఉంది. ఇక్కడ ఆడవాళ్లు ఎటూ తోచక ఆగిపోయారు. అక్కడ ఆ దొంగ కూడా ఆగిపోయాడు. ఏం భయం లేదు, ఆ వెధవను చూసి మీరు వెనక్కి తిరగటమేమిటి, పదండి ముందుకు, నేను తోడు వస్తున్నాను అంటున్నాడు ముష్టివాడు. అటూ భయమే ఇటూ భయమే. పోనీ ఈ బైరాగివాడి వల్ల భయం లేదనుకున్నా ఆ రౌడీ వెధవ బండదుండు ముక్కల్లే ఉన్నాడు. ఈ తాత కూతైతే ఘనంగా ఉంది గాని వాడు తిరగబడితే ఈ ముసలి తొక్కు ఎక్కడ ఆగుతాడు? ఇలా ఆలోచనలో వీళ్ళిద్దరూ తికమక పడుతూ ఉండగా ఆ రౌడీ ఠక్కున వెనక్కు పరిగెత్తి సైకిల్ ఎక్కేసి పారిపోయాడు. వీళ్లకు కొంత ధైర్యం చిక్కింది. ముసలి తాత కూడా ధైర్యం చెప్పసాగాడు. దాంతో తాత తోడు నడుస్తూ ఉండగా స్నేహితురాళ్ళు మళ్లీ ముందుకు సాగారు. దారిలో మెల్లిగా మాటలు సాగాయి. ఈ వేళప్పుడు ఇక్కడికెందుకు వచ్చారు, ఇది అది అని వివరాలు అడిగాడు తాత. ఆ సందర్భంగా స్వామీజీ గురించి చెప్పారు వీళ్ళు. తాత మధ్యలోనే అందుకుని స్వామీజీని మరికాస్త పొగిడాడు. ఆయన నీకు తెలుసా తాత అంది వరలక్ష్మి గారు. మేము ఇక్కడ ఉండేవాళ్లమే కదా అన్నాడు తాత. ఇక్కడెక్కడుంటావు నువ్వు మళ్ళీ వరలక్ష్మి గారంది. ఇక్కడ అక్కడ అనేమిటి, అన్ని చోట్లు మేము అన్ని చోట్ల ఉంటాం అన్నాడు తాత దర్జాగా. అన్నవాడు ఒక్క క్షణం ఆగి ముష్టివాళ్లం కదా అని ఒక తోక తగిలించాడు. సరే ఇటు నుంచి వస్తున్నావేమిటి అన్నది స్నేహితురాలు. రక్షించటమే మా పని అన్నాడు తాత. అది ప్రత్యేకం పనా నీకు అంది వరలక్ష్మి గారు. అదేనా, 4 చోట్ల తెచ్చుకోవటం, 10 మందికి పెట్టటం, ఇది మా పనే అన్నాడు తాత. ఈసరికి కాస్త ఊళ్ళోకి వచ్చారు. వీధి లైట్లు కనిపిస్తున్నాయి. పైగా వీళ్ళకి తాతతో చనువు ఏర్పడిపోయింది. మెడకు మించిపోయి మరీ అన్ని పూసల పేర్లు వేసుకున్నావేమిటి తాత అంది వరలక్ష్మి. ఇవి పాపాలు పుణ్యాలు అన్నాడు తాత తన మెళ్ళో పూసల పేర్లు గలగలలాడిస్తూ. పాపాలెవరైనా మెళ్ళో వేసుకుంటారా? పాపాలు మా మెళ్ళో వేసుకుంటే క్రమంగా పుణ్యాలుగా మారుతూ ఉంటాయి. ఇంత మంచివాడివి నువ్వు పాపం ఎందుకు చేస్తావులే తాత. మేము చెయ్యం, మేము తెచ్చుకుంటాం. ఎక్కడి నుంచి తాత? 2 చోట్ల నుంచి. ఏమిటవి? మాకు అన్నం పెట్టేవారి నుంచి. ఆగిపోయావేం తాత? నువ్వు నమ్మవని. నమ్ముతాలే, చెప్పు తాత. మేం ఎవరికి అన్నం పెడతామో వారి నుంచి. నువ్వే ముష్టివాడినంటున్నావో నువ్వెవరికి అన్నం పెడతావు తాత? నువ్వు నమ్మవని ముందే చెప్పానా? తెలిసేట్టు చెప్పు మరి. అది నీకు తెలీదులే. ఇలా సంభాషణ పెరుగుతున్న కొద్దీ తాత నడక మరీ వేగం ఎక్కువైపోయింది. క్రమంగా అతని నడక వీళ్ళిద్దరూ అందుకోవటం కష్టమై దాదాపు పరుగుగా ఉంది. నడవండి నడవండి అని తొందర పెడుతూ కర్రతో అదిలిస్తూ వీళ్ల ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ తాత మరింత వేగం పుంజుకున్నాడు. అలా కొంత ముందుకెళ్ళి వీళ్ల ఇంటి సందుకు కొంచెం యువతల ఆగాడు. వీళ్ళు వగరుస్తూ వచ్చేసరికి మీరు నడుస్తూ ఉండండి, నేనెంతలోకి అందుకుంటాను అన్నాడు. అన్నం చారు సిద్ధంగా ఉంది తాత, పక్క వీధే, వచ్చేసే తాత అంటూ ఉత్సాహంగా అదే వేగంతో ముందుకు సాగిపోయింది వరలక్ష్మి గారు. తన ఇంటికి 4 ఏళ్ల అవతల స్నేహితురాలింటి దగ్గర ఆగి వెనక్కి చూసిన స్నేహితురాళ్ళిద్దరూ కొంచెం ఆశ్చర్యపోయారు. తాత ఇంకా రావట్లేదేమా అని. అక్కడే ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటూ ఉండిపోయినా ఇంకా రాలేదు తాత. దాంతో మళ్లీ వెనక్కి వీధి మలుపుకు వెళ్ళి చూశారు.
అక్కడెక్కడా లేడు తాత. దేవుడిలాగా వచ్చి రక్షించాడు. పాపం అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాడే అని నొచ్చుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయారు. రాత్రల్లా వరలక్ష్మి గారికి ఇదే ధ్యాస. ఆ తాత, ఆ మాటలు అలా మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఉండబట్టలేక ఆ మర్నాడే మళ్ళీ ఆశ్రమానికి వచ్చేసింది. ఆశ్రమంలో మొదటగా ఎదురొచ్చిన శివరాము ఈవిడిని చూస్తూనే పక్కపక్క నవ్వసాగాడు. ఏమిటయ్యా అంటే, స్వామీజీ చెబుతారులే అని మరింత నవ్వుతున్నాడు. సర్లే అని లోపలికి వెళితే అక్కడ స్వామీజీ కూడా నవ్వటమే. ఆ నవ్వులలోనే ఈవిడ తన అనుభవం చెప్పింది. కాసేపు హాస్యాలైనాక, అన్ని చోట్ల నేనే ఉంటానే అంటే నమ్మావా మరి అన్నారు స్వామీజీ. దానికి అంత భయపెట్టాలా స్వామీజీ అంది వరలక్ష్మి అమాయకంగా. భయపెట్టాల్సిన అవసరం కూడా వచ్చింది. ఏమిటంటే, వేళాపాళా లేకుండా ఆశ్రమానికి వస్తున్నావు. అదేమిటని మీ ఆయనంటే రక్షించటానికి స్వామీజీ లేరా అంటున్నావు. స్వామీజీ ఉన్నారు, కానీ నిన్ను రక్షించటానికి ఎంత శ్రమ అవుతూ ఉంటుందో నీకు కూడా ప్రత్యేకంగా తెలిస్తే మంచిది కదా. అందుకని ఇలా చేయవలసి వచ్చింది. తప్పనిసరి అయినప్పుడు పరిస్థితి వేరు. మిగిలినప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. వేళాపాళా చూసుకోవాలి, తెలిసిందా అన్నారు స్వామీజీ. కన్నడ సాహిత్యపు లోతులను తెరవాలని ప్రయత్నం సాగిస్తున్న శివరాంకి అంతకుముందు రామాయణంలో ఒక సందేహం ఉండేది. రామాయణం ప్రథమ సర్గలోనే శ్రీరాములవారి ప్రధాన గుణాలు చెబుతూ రక్షితాస్య స్వధర్మస్య స్వజనస్య రక్షిత. రాముడు తన ధర్మాన్ని రక్షించుకుంటాడు, తన స్వజనాన్ని కూడా రక్షించుకుంటాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ఈ రెండూ కలిపి చెప్పటం ఎందుకా అనేదే సందేహం. స్వామీజీ దగ్గర జరిగిన ప్రతి ఘట్టాన్ని రాసుకుని పదిలపరుచుకునే అలవాటు ఉన్న శివరాంకి ఈ ఘట్టం రాసుకున్నాక ఆ సందేహం తీరిపోయింది. 28వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.